ఓం శాంతి. ఈరోజు అవ్యక్త మాసం యొక్క 11వ రోజు. బాబా యొక్క చరిత్ర రూపీ కర్మలు వారి అడుగుల రూపంలో మనం వింటున్నాము. ఈరోజు 11వ అడుగు సాగర సమాన గంభీరత. సాగర సమాన గంభీరత. కరాచీలో పిల్లలు బాబాతో పాటు సముద్రపు ఒడ్డుకు వెళ్ళి కూర్చున్నప్పుడు బాబా మధురమైన మరియు స్నేహయుక్తమైన మాటలతో ఇలా అనేవారు, పిల్లలు చూడండి, మనుషులు సముద్రంలో చెత్తా చెదారం వేస్తారు, అది సముద్రం లోపలికి వెళ్ళదు, పైగా అలల మూలంగా బయటకు వచ్చి ఒడ్డున ఒక పక్కకు చేరుకుంటుంది కదా. కనుక ఈ సముద్రం వలె మీ స్వభావం కూడా ఉండాలి. మీ మనసులలో ఎటువంటి చెత్త ఉండకూడదు. ఏం చేయాలి? చెత్త లోపలికి పోకూడదు, పోయినా కానీ అలల రూపంలో బయటికి తోసేయాలి. చూడండి, సాగరంలో పైన ఎన్ని అలలున్నా కానీ కింద అది శాంతంగా ఉంటుంది. మీరు కూడా అలా శాంతిగా మరియు ధైర్యవంతులుగా అవ్వండి. సో ఈరోజు బాబాని శాంతిగా ఉండేటువంటి దాంట్లో, ధైర్యంగా ఓపికగా ఉండేటువంటి దాంట్లో అనుసరించి సాగర సమానంగా ఎలాంటి చెత్తా చెదారం వ్యర్థాన్ని మన లోపల పెట్టుకోకుండా బయటకు తోసేసి, బయట హోరు ఉంటే కూడా లోపల శాంతిగా ధైర్యంతో ఓపికతో ఉండేటువంటి గుణాన్ని అనుసరిద్దాము. అచ్చా. ఓం శాంతి.